అన్యమతస్థులైనా, మీ పిల్లలైనా, నాస్తికులైనా ఎవ్వరైనా ఈ ప్రశ్న అడిగితే మీరు బల్లగుద్ది సమాధానం చెప్పగలరు. ఇంక మీకు ఏ డౌట్ ఉండదు. సరే, ఇప్పుడు ఇందులో ఒక 7 పాయింట్స్ ఉన్నాయి. అవి చెప్పుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఎవ్వరికీ సామాన్యంగా తెలియందేమిటి అంటే, ఒకసారి భృగు మహర్షి భార్య గర్భవతి అయ్యుండగా రాక్షసులు కొంతమంది వచ్చి ఆవిడని ఆశ్రయం అడుగుతారు. అప్పుడు ఆవిడ మీరు హాయిగా ఇక్కడ ఉండండి, మీకేం భయం లేదు అని అభయం ఇస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి రాక్షసులందరినీ సంహరించుకుంటూ వచ్చి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని చెప్పి వీళ్ళని సంహరిద్దాం అనుకుంటే ఆవిడ అడ్డుపడుతుంది. పడితే అమ్మ నువ్వు తప్పుకో, వాళ్ళు రాక్షసులు, వాళ్ళని సంహరించాలి, అదే ధర్మం అంటే నేను వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాను, కుదరదు అంటుంది. వెంటనే స్వామి సుదర్శన చక్రంతో ఆవిడ శిరస్సును త్వరిస్తాడు. అప్పుడు భృగు మహర్షి వచ్చి చూసి కోప్పడి తత్ర పత్నీ వియోగం త్వం ప్రాప్సుసే బహువార్షికం, అంటే నీకు కూడా చాలా సంవత్సరాల పాటు భార్యా వియోగం కలుగుగాక అని శపించాడు మహర్షి. ఇప్పుడు చాలా సంవత్సరాలు భార్యా వియోగం కలుగుతుంది అన్నాడు. ఇప్పటిదాకా రామాయణంలో సీతా పరిత్యాగానికి ముందు ఎన్ని సంవత్సరాలు భార్యా వియోగం కలిగింది అంటే 10 నెలలు. లంకలో సీతమ్మ వారు ఉన్నది 10 నెలలే. ఇప్పుడు ఈ భృగు మహర్షి శాపం ఎలా తీరాలి? మరి సంవత్సరమే అక్కడ ఉన్నారు అమ్మవారు, ఆయన బహువార్షికం చాలా సంవత్సరాలు అన్నారు, అంతేనా? ఆ శాపం అనుభవించాలా? అందుకని లక్ష్మీనారాయణలు కలిసి ఒక నాటకం ఆడబోతున్నారు. ఏమిటా నాటకం?